ఇక్కడేమో హాఫ్ ఇంచు వదిలేయాలి ఖర్చులకి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫుల్ లెంత్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హాఫ్ ఇంచు తీసుకోవాలి. ఎందుకంటే ఇది పైకి వచ్చేది తీసుకుని ఫుల్ లెంత్ తీసుకుని డ్రా చేయాలి. చేసుకుని మనకి బ్లౌజ్ ఎవరికైనా సరే అంటే ఒక్కొక్కరు బాడీ పెరిగి కొద్దీ బాడీ సైజుని పెరిగిన కొద్దీ నెక్ విడ్త్ అనేది పెరుగుద్ది తగ్గుతుంది. షోల్డర్ అనేది తగ్గుద్ది పెరుగుద్ది. ఆ షోల్డర్ని బట్టి చూసుకోవాలి. ఒక్కొక్కసారి అయితే నడుము లూజ్ని బట్టి చెస్ట్ లూజ్ని బట్టి రెండు బేస్ చేసుకుని పెట్టాలి. నెక్ పెట్టాలి. బాగా డీప్ నెక్కలకి వేరేగా పెట్టాలి. అవి మన బ్లౌజ్ని బట్టి ఆ బ్లౌజ్ని బట్టి చూసుకుని మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని పెట్టాలి. 10 బ్లౌజ్ చెక్ చేసుకుని మరి కొలతలు తీసుకుని చెప్పాలి. నడుము ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా 2 ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ నుంచి ఎంత ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ నుంచి పెట్టుకుని కరెక్ట్ కొలత తీస్తేనే ఇంకా వరకు ఉంది. ఇక్కడ నుంచి 1.5 తీయాలి. ఎందుకంటే ఇది డాట్స్. ఇక్కడ నుంచి 2 ఇంచ్ ఎవరికైనా 2 ఇంచెస్ తీస్తున్నాం. 1.5 ఇంచ్ పెట్టేవి డాట్స్కి 1 ఇంచ్. అదే 1 ఇంచ్ నేను 1.5 పెట్టేవి. అది పాత గీత. ఇది ఇక్కడ నుంచి కొడితే కొంచెం 1/4 ఇంచు పెరిగింది. అందుకే ఇక్కడ పెట్టా. చెస్ట్ లూజ్ మనకి ఇక్కడ నుంచి చూసినా ఇక్కడ నుంచి చూసినా ఇక్కడ నుంచి చూసినా రౌండ్గా నుంచి చూసినా చెస్ట్ లూజ్ అనేది తెలిసిపోద్ది. యాస్టీజ్ ఇలా పెట్టుకుని ఇది జాకెట్ కొలతలు. మనకి టేప్ కొలతలు వేరే ఉంటాయి. ఇలా పెట్టి ఈ నెక్క దగ్గర నుంచి ఇలా పెట్టుకుని ఇక్కడ పెట్టుకున్నామంటే యాస్టీజ్గా ఇలాగా 2 ఇంచెస్ కరెక్ట్గా సరిపోద్ది. మనకి అంతగా డౌట్గా ఉంటే ఇక్కడ నుంచి ఇలా చూసుకోవడమే. 1/4 ఇంచు ఇలా కొంచెం పెంచుకోవాలి. మళ్ళీ దీనికి ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది, చెస్ట్ ఎంత ఉంది మనకి ఇలా కాకుండా మళ్ళీ నేనైతే టేప్ కొలతలు అయితే మేము ఇలా చూసుకునేవాళ్ళు. మీకు 2 పద్ధతులే చూపిస్తున్నాను. టేప్ కొలత అయితే ఇలా పెట్టి షోల్డర్స్ ఇలా పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది, ఇలా ఇది 10 ఉంది. ఇది మినిమం 10 ఉంటుంది. ఇది ఇలా సాధించుకుంటే 10, 20. ఇది ఇక్కడ కరెక్ట్గా సరిపోతుందో లేదో చూడాలి. కరెక్ట్గా సరిపోతుందో 1/4 ఇంచ్ అటు ఇటు ఇక్కడ 10 చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్కి చెస్ట్ లూజ్కి కరెక్ట్ మ్యాచ్ అవుతేనే జాకెట్ సెట్ అవుద్ది. మెయిన్ జాకెట్ అంతా ఆర్మ్ రౌండ్లోనే ఉంటుంది. మనకి ఒక్కొక్కరు చంక ఎక్కువ ఒక్కొక్కరు చంక తక్కువ ఉంటుంది. ఇలా చెక్ చేసుకోవాలి. రౌండ్ ఎంతండి? 8 మీద 1 గీత 8.5 ఖర్చు చేసి కరెక్ట్గా సరిపోయింది. కరెక్ట్గా సరిపోయింది. ఇది ఎగ్జాక్ట్గా ఒకటే అన్నమాట. మనకి చెస్ట్ లైను ఈ లైను ఒకటే. మినిమం ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ ఇలా చూసుకోవాలి. ఫ్రంట్ ఎంత ఉంది, ఫ్రంట్ లూజ్ని బట్టి కూడా తెలుసుకోవాలి. ఉక్సిలు బట్టి అయితే చూసుకోవాలి. ఇది 9.5 కొంచెం ఇలా సాగదీయాలంతే. బాగా ఇలా సాగదీయకూడదు. 9.5 ఉంది. దానికి 1/2 ఇంచ్ పెరిగింది అంతే. ఎంత 10. ఆల్రెడీ చెస్ట్ లూజ్ 10 ఉంటుంది. ఒక 1/2 ఇంచ్ అటు ఇటులో ఎక్స్ట్రా ఉంటుంది అంతే. ఇది ఎగ్జాక్ట్గా 9 అయితే టైట్గా పెట్టేసినట్టు ఉంటుంది. ఒక 1/2 ఇంచు ఆ 3 బేస్ చేసుకుని మనకే తెలిసిపోద్ది. అప్పుడు ఇది దానికి 1/4 ఇంచు 1/2 ఇంచు డిఫరెంట్ వస్తుంది అంతే. మనం
దేని బేస్ చేసుకోవాలి, చెస్ట్ లూజ్నే ఎక్కువ పెట్టుకోవాలి. అది ఇది ఒక్కొక్కసారి సరిపోద్ది, ఒక్కొక్కసారి చాలు. 8.5 జాకెట్లు ఎక్కువ కట్ చేసేపోతే తెలుస్తుంది. కుక్సీల వైపు అదే పెట్టుకోవాలి కరెక్ట్గా అంటారు కొంతమంది, కానీ కాదు. అదంటే కొచ్చుల్లోకి పోద్ది కాబట్టి 10 పెట్టాలి, కొచ్చుల్లోకి పోద్ది కాబట్టి అది అలా ఉంది. డీప్ సరే సమానంగా లేదు నెక్ డీప్ చూడు, వెనకాల 2 సార్లు పర్లేదు. ఇదిగో ఇది ఇలా తిప్పితే సరిపోద్ది. ఇదిగో 2 సార్లు, ఈ 2 కరెక్ట్గా లేవని ఇలా తిప్పితే చాలు. ఏదైనా ఇది ఎక్కడికి వచ్చింది పై పోయింది. కరెంట్ ఇది వినిపించట్లేదు, నేను పెట్టాను. పైన 2.5 తీసుకున్నాం కాబట్టి 3 ఇంచు తీసుకుని చేయాలి. బ్రాడ్గా వస్తుంది. మనకు బ్రాడ్ అవసరం లేదంటే అవసరం లేదు. అంతే. కానీ జాకెట్ అంతే ఎక్కడ ఫాలో చేస్తాను తెలుసా, ఇక్కడ క్రాస్లు ఎగ్గు దిగులు వస్తాయి. కరెక్ట్గా 14 సరిపోయింది అనేది ఇక్కడ చూసుకో. ఇది ఇక్కడికి వచ్చి ఆవిడ వచ్చిన జాకెట్ కొంతమందికి కింద ఎగుడు దిగుళ్ళు వస్తాయి. ఇప్పుడు కట్ చేసేయాలి. ఇది కుట్టినప్పటికి ఇలా వస్తుంది. ఎవరికైనా షోల్డర్ దాచుకుంటే షోల్డర్ జారకుండా పావు ఇంచు తీస్తే సరిపోతుంది. చంకదింపు ఎంత పెట్టో 6.5. చంకదింపు ఎలాగా ఇందాక చెప్పాను కదా, చంకదింపు ఈ జాకెట్ని చూసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెడతాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టి దీన్ని మనకి 6 పెట్టి దీన్ని కరెక్ట్గా మ్యాచ్ అయితే, ఇక్కడికి మ్యాచ్ అయితే కరెక్ట్గా ఇక్కడికి మ్యాచ్ అయ్యేది. ఆమ్ రౌండ్ ఎంత కొలిచింది ఇక్కడ మ్యాచ్ అయ్యేది. అన్నీ 3 ఫిట్ అయితేనే జాకెట్ బాగా కుదురుతుంది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొలుచుకుంటామా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెడతామా, కరెక్ట్గా సరిపోవాలా మ్యాచ్ చేసింది.